హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమతా మార్కెట్. ఇప్పుడు కస్టమర్ మైలవరం నుంచి వచ్చారు. ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్నారు. ఇది ఇటు చూడండి. వీళ్ళకైతే గుడ్డు పగులుతుంది అని చెప్పేసి అంటున్నారు. నేను పగలదని చెప్పేసి అంటున్నాను. వీళ్ళతోనే టెస్టింగ్ చేద్దాం. ఒకసారి చూడండి, ఒకసారి అంటే పట్టుకో, నేను వేస్తాను. క్యాచ్ పట్టుకో, ఇటు పడకుండా పట్టుకో. ఓకేనా? ఓకే, దీని మీద పడుకుంటున్నావు కదా, పడుకు. ఏ దాని మీదేనా? నువ్వు పడుకుంటే పడుకో, నేను చెప్తాను. గుడ్డు పెట్ట నిదానం. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, కస్టమర్ దగ్గరుండి గుడి తెచ్చుకుని దాని మీద వేసి పడుకుని చూశారు. అయినా పగలలేదు. అయినా ఇది చూడండి ఒకసారి. సో లాటెక్స్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా షాప్కి వచ్చేసరికి మీరు కూడా ప్రాక్టికల్ వేసి కావాల్సిన మెటీరియల్ తీసుకుని తీసుకెళ్ళచ్చు. కస్టమర్తో మాట్లాడండి. నాకైతే నమ్మకం లేదన్నారు. తను పడుకున్నారు, గుడ్డుని పట్టుకుని అతనే మాట్లాడతారు. చూడండి. నేను మైలవరం నుంచి వచ్చాను. నా పేరు వంశీ. నాకు ఫస్ట్ నమ్మకం కలగలేదు. సరే గుడ్డు తీసుకొచ్చాను, షాప్కి వెళ్ళి తీసుకొచ్చి ఇంకా ట్రై చేశాను. పగలేదు, చూసారుగా మీరే. ఓకే, థ్యాంక్ యూ. మన దగ్గర మెటీరియల్ వచ్చేసి రీబౌండ్ 4 ఇంచ్, లాటెక్స్ 4 ఇంచ్ అనమాట. దీనిపైన ఎగ్ టెస్ట్ అయితే చేయడం జరిగింది. శాంపుల్ కూడా టెస్ట్ చేస్తున్నారు. మరొక మాటలో వాళ్ళ మాటలో విందాం. హాయ్ సార్, మీ పేరు? నా పేరు విజయ్. ఎక్కడి నుంచి వచ్చారు? మైలవరం నుంచి. మైలవరం నుంచి వచ్చారు. అయితే ఇప్పుడు మీకు మ్యాట్రిసెస్ కావాలని ఎక్కడెక్కడ సెట్ చేశారు? అసలు మా దగ్గర రావడానికి కారణం ఏంటి, కొంచెం వివరించగలుగుతారా? యూట్యూబ్లో చూసామండి. ఇటు విజయవాడలో చూసాము, ఇటు గుంటూరులో చూసాము, ఇటు హైదరాబాద్లో కూడా చూసాము. కానీ మన దగ్గర బెస్ట్ ప్రైస్ ఉన్నాయని చెప్పేసి, క్వాలిటీ బాగుందని చెప్పేసి వచ్చాము, చూసాము. బాగుండే. 4 months క్రితం వచ్చాము. అది ఒక 3 నెలల క్రితం వచ్చాము, చూసాము, కొనుక్కొని వెళ్ళాము, అక్కడక్కడ ఎంక్వైరీ చేసుకున్నాం. మన దగ్గరికి వచ్చాము, బాగుందన్నాం, ఇప్పుడు తీసుకుంటున్నాం. ఓకే, రీజనబుల్ ప్రైస్లోనే మనకి ఇస్తున్నారు సార్ అనిల్ కుమార్ గారు. సార్ చూసారు కదండి, కస్టమర్ ఆల్రెడీ మన దగ్గరికి ఆగస్టులో వచ్చారు. ఆగస్టులో వచ్చి ఒకసారి చూసుకుని వెళ్ళారు అనమాట. క్వాలిటీ ఎట్లా ఉంటుంది ఏంటి అని వివరం అడిగి తెలుసుకుని వెళ్ళారు. బట్ ఇప్పుడు వాళ్ళకి నీడ్ వచ్చింది. ఇంకా బయట కూడా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత బెస్ట్ క్వాలిటీ అయితే ఇవ్వగలుగుతామని చెప్పేసి వాళ్ళకి అనిపించిన తర్వాత మన దగ్గరికి రావడం అంటే జరిగింది. అలాగే ఇప్పుడు తమ్ముని చూశారు కదా, ఈయన కూడా ఇప్పుడు ఎగ్ ఎక్స్పెరిమెంట్ మనం చేసాము. ఈయన వచ్చేసరికి ఏం చెప్పారంటే, ఇది గుడ్డు దాని మీద వేసి ఇవన్నీ చేస్తున్నారు, బట్ నేనైతే నమ్మట్లేదు, ఖచ్చితంగా పడుకుంటే గుడ్డు పగిలిపోద్ది అని చెప్పేసి అన్నారు. లేదు, మీరు ఒకసారి ట్రయల్ బేస్లో కావాలనుకుంటే కనుక మీరు ఒకసారి చూడండి అని చెప్పేసి అన్నాము. తనే గుడ్డు తీసుకొచ్చి ఇక్కడ ప్రాక్టికల్గా వేసి చూశారు. తన మాటల్లోనే మీరు వినండి. ఈయన ఏమనుకున్నాడు, అసలు ఏం జరిగింది అనేది వినండి. జనరల్గా ఇప్పుడు బయట కంపెనీస్ అవన్నీ నాకు తెలిసి లాటెక్స్ అంటారు, కానీ బయట వేరే క్వాలిటీ వాడుతున్నారు. నేను సరే లాటెక్స్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉందని చూసి ఒక ఆగస్టులో వచ్చాను. మొత్తం మెటీరియల్ అసలు ఎలా తయారు చేస్తారు ఏంటి అని మొత్తం కనుక్కున్నాను. ఎంత కాస్ట్ పడుతుంది ఇవన్నీ చూస్తే బయట హైదరాబాద్లో కూడా మా అన్నయ్య వాళ్ళు తెప్పించారు. సో ఇక్కడ విజయవాడలోనే బెస్ట్ క్వాలిటీగా ఉంది, అలా రీజనబుల్ ప్రైస్గా ఉందని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. అలాగే ఇది లాటెక్స్ అనేది స్మూత్గా ఉంటుందా లేదని డౌట్ ఎప్పుడు. సర్లేని వాళ్ళ ఎగ్ తీసుకొచ్చాను నేనే. చూద్దాము, ఫెయిల్ అయితే కనుక అంకుల్ ఏదో ఒకటి అందాం అనుకున్నాను. ఈలోపు అది టెస్ట్ పాస్ అయింది. సో ఓకే, చాలా బాగానే మాకు సాటిస్ఫై చేశారు. థ్యాంక్ యూ. పడుకుని చూసాము. తమ్ముడు, అంటే మీరు మా దగ్గరికి వచ్చిన తర్వాత చాలా చోట్ల ఎంక్వైరీ చేసామని చెప్పేసి అన్నారు కదా, వేరే దగ్గరికి మా దగ్గరికి ఏమైనా రేట్లు వేరియేషన్ అనిపించిందా? తప్పకుండా రేటు వేరియేషన్ ఉంది. మాది విజయవాడలో. మళ్ళీ అది కాక మాకు అటెల్లా ట్రావెలింగ్ కాస్ట్ పెరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళ కాస్ట్ కూడా హైగా అని చెప్తున్నారు. నేను మీతో కనుక్కున్నాను. దాని తర్వాత చూస్తే ఇక్కడ రీజనబుల్గా దొరికింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. మీరు అడిగిన లాటెక్స్ వేసామా, లేకపోతే నచ్చ చెప్పి ఇది కాదు అది అని అనిపించిందా? ఆర్డర్ చేసి తెప్పించి ఈరోజు వస్తున్నారు. నేను ఆ రోజు ఇవాళ వచ్చాను, నాకు ఇచ్చారు ఇవాళ డెలివరీ. మీకు ఖచ్చితంగా బెస్ట్ మ్యాట్రిస్ ఇచ్చామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, లేకపోతే ఎట్లా? అంటే హ్యాపీ. నేను ఎగ్ ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను. దాంట్లో ఓకే బాగుంది. ఇలాగ కూర్చున్నాను కాబట్టి ఇప్పుడు స్మూత్గానే ఉంది. అంతా పాత బెడ్ మీద ఇది కొద్దిగా కంఫర్ట్గా ఉంది అనిపించింది. అయితే మీరు మా దగ్గరికి వచ్చే కస్టమర్లకి ఈ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు?
మీ మాటల్లో. తప్పకుండా ఇక్కడికి వచ్చి ఒకసారి నేను చెప్పిన మాటలను కాదు, మీరు ఇక్కడికి వచ్చి చూసి సార్తో మాట్లాడి ప్రైస్ మీరు బయట చెక్ చేసుకొని దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరే కంటిన్యూ అయ్యి ప్రొసీడ్ అయ్యి తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కస్టమర్ చెప్పారు కదా, మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా బయట చాలా చోట్ల కనుక్కున్న తర్వాత సాటిస్ఫై అనిపించిన తర్వాత వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ పెట్టిన దాన్ని బట్టి మనం తెప్పించి వాళ్ళకి కేరళ లాటెక్స్ కావాలన్నారు, కేరళ లాటెక్స్ ఇస్తున్నాము. అలాగే థాయిలాండ్ లాటెక్స్ కావాలంటే థాయిలాండ్ లాటెక్స్ ఇస్తాము. ఏది కావాలంటే అది తెచ్చి మేము మీకు దగ్గరే కళ్ళ ముందు రెడీ చేసి ఇస్తాము. ఇప్పుడు సార్ వాళ్ళు కూడా కుట్టించుకుని వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. జస్ట్ ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లోకి మనం వీళ్ళది స్టార్ట్ చేస్తాము. కుట్టించడం అనేది స్టార్ట్ చేసి ఇవ్వడం అంటే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఒక మాట చెప్పారు కదా, ఏమని అమ్మని ఆవకాయని మర్చిపోలేము, తర్వాత మమతా మ్యాట్రిసెస్లో పరుపుని కూడా మర్చిపోలేమా? అంతే. ఎట్లా ఒకసారి చెప్పండి. అమ్మని, ఆవకాయని, మమతా మార్కెట్లోని పొరుపుని సుఖమైన నిద్ర కోసం వచ్చి కొనుక్కొని వెళ్ళండి. థ్యాంక్ యూ. ఇంకా వేరే ఏమైనా చెప్పాలనుకుంటే మా షాప్ గురించి మీరేం చెప్తారు కస్టమర్స్కి? మన ఫ్రెండ్తో ఎలా ఉంటామో సరదాగా మమతా మార్కెట్లోకి వచ్చేసి అనిల్ కుమార్తో అట్లా ఫ్రెండ్లీగా వచ్చి సరదాగా మాట్లాడుకొని మన ఇంట్లో మనిషిలాగా ఉండి చేయించుకొని తీసుకెళ్ళచ్చు. థ్యాంక్ యూ. అది. సో ఫ్రెండ్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. కస్టమర్ చెప్పిన మాటలు చాలా హ్యాపీ అనిపించాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్లీగా ఉండలేరని ఇప్పుడు నాకు అర్థమైంది. ఫ్రెండ్లీగా ఉండటం కూడా ఒక మంచి స్వభావం అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. ఫ్రెండ్లీగా ఉంటే వాళ్ళకి మనసులో ఉన్నటువంటి భావాల్ని, వాళ్ళకి కావాల్సిన విధానాన్ని మనకు చెప్పే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి 100% ఫ్రెండ్లీగా ఉండటం అనేది చాలా మంచిది. అందరూ కూడా ఈ విషయాన్ని నేర్చుకోండి. ఈ యొక్క మ్యాట్రిసెస్ అనేదే కాదు, ప్రతి ఒక్కరితోనూ ఫ్రెండ్లీగా ఉండండి. చక్కగా సరదాగా జీవితాన్ని గడపండి. థ్యాంక్ యూ. ఈయన మైలవరం నుంచి వచ్చారు, పేరు విజయ్ గారు. కానీ మంచి వాక్యాలు మనకు చెప్పారు. వర్డ్స్ చాలా అంటే యూజ్ఫుల్ వర్డ్స్ అన్నమాట. జీవిత సత్యాలు ఈయన దగ్గర నేర్చుకునే ఛాన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కొంచెం చెప్పడానికి ఫియర్ ఇది ఉంది, కానీ మంచి మాట్లాడే గుణం అయితే భగవంతుడు ఈయనకి అనుగ్రహించాడు.